పెండింగ్ ఉన్నాయి. ఒకటి మార్కెట్లో ధర 7 రూపాయలు ఉంది, గవర్నమెంట్ ఇస్తున్నది 5 రూపాయలు. వారంకు మూడు సార్లు కోడిగుడ్డు ఇవ్వమంటే వాళ్ళు 2 సార్లు ఇస్తున్నారు, ఒక్కసారి ఎగరగొడుతున్నారు. వాళ్ళది కూడా తప్పు లేదు. సో మెస్ ఛార్జీలు పెంచినట్టు కోడిగుడ్డు ధరను కూడా 5 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్స్ ప్రాక్టికల్ ఇష్యూ. ఇకపోతే హాస్టళ్లలో గతంలో మేము చాలా చోట్ల కూడా చలికాలం ఆడపిల్లలు చల్లి నీళ్లతో స్నానం చేయలేరని సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. నేను మొన్న కొన్ని హాస్టల్స్ పోతే సార్ ఆ కోతులు వచ్చి సోలార్ ప్యానెల్స్ అని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత రిపేర్ చేసినా ఉండడం లేదు, ఏదైనా గీజర్స్ పెట్టించే ఆలోచన చేయమంటున్నారు. అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్స్ వరకైనా వాటర్ హీటర్స్ పెట్టి ఆడపిల్లలు వేడి నీళ్లతో స్నానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇకపోతే మిడ్ డే మీల్స్లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు. అక్టోబర్ నవంబర్ 2 నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మేము ప్రభుత్వం ఏం శ్రీధర్ బాబు గారు దబాయించకే దండం పెడతా, ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గారు నీకు బిరుదు ఇచ్చారు, ద మోస్ట్ ఏమని ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి బిరుదు ఇచ్చిండు అన్న. అందుకని ఇచ్చిపెట్టాను నన్ను. జరా నేనేమైనా తిడుతున్నాను, నిన్ను సలహాలు ఇస్తున్నా, జరాగు నీ దయ సైగా చేయకను సార్. నేను సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్, నేను తిట్టేటి జానుండగా తిట్టలేను సార్. ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి, 12 లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు జరా కంట్రోల్ చేసుకో. ఇక నీ అధ్యక్ష, బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు, రక్తహీనత పెరుగుతూ ఉంది, పిల్లలు వీక్గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం. దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు. వీలైతే ఇంటర్మీడియట్లో రోజుకు డ్రాప్అవుట్స్ అవుతున్నాయి, మీరు గమనించండి, లెక్క తెప్పించండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది. అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇప్పుడే అన్నాను కదా, మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయహస్తం మేనిఫెస్టో రాశారు. వారే చైర్మన్, దీనికి ఎంతో కష్టపడ్డారు, వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి. అయితే అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా. విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని